ఆఫ్ ఆల్ శంకర్ సార్ డైరెక్షన్ చాలా బాగుంది, గ్రేట్ అయినా ఆయన ఒక అద్భుతము. ఆయన సినిమా తీసినాడంటే అది చూడాలంటే మనకు అదృష్టం ఉండాలన్న. శంకర్ సార్ డైరెక్షన్ చేశాడు ఒక మూవీ అంటే అది మామూలు కాదన్న, ఇచ్చి పడేసినట్టే అట్లా ఉంది. మూవీ అయితే చాలా బాగుందన్న. మూవీలో ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి, అది చెప్పేదిగా చూసేస్తాను. అది ఓపెన్ మైండ్ క్లోజ్ మైండ్ కాదన్న మూవీ ఇది. మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఈ మూవీ థియేటర్గా చూడాలని కోరుకుంటా అన్న. ఎందుకంటే మూవీ అలా తీశారని శంకర్ సార్ అంటేనే ఒక అద్భుతం అన్న. ఆయన సినిమా తీస్తున్నాం అంటే మామూలు కాదు, సీన్ పడినప్పటి నుంచి ఎండింగ్ వరకు గూజ్ బంప్స్ వస్తాయన్న. మూవీ అయితే ఇచ్చి పడేసిండు. ఇంకోటి మన ఇండియాలో ఏదైనా నెంబర్ 1 ఉన్నాడు ఓన్లీ శంకర్ సార్ వల్ల అయితే అన్న. ఆ కాలంలో టెక్నిక్ లేనప్పుడు కూడా ఆయన జెంటిల్ మ్యాన్, ఒకే ఒకడు, ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీశారన్న. ఆయన ఏదైనా అద్భుతంగానే తీశారన్న. గేమ్ చేంజర్ మూవీ చాలా అద్భుతంగా తీశారు, చాలా చాలా అద్భుతంగా ఉంది. హీరోయిన్ కీరా అద్వాని కానీ, మనకు విలన్ నట రాక్షసుడు శ్రీ ఎస్ సూర్య కానీ, యాక్టింగ్ కానీ, సంగీతం కానీ వేరే లెవెల్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకర్ సార్ డైరెక్షన్ ఈ మూవీ చాలా బాగుంది. మొత్తానికైతే మనకు 2018 రంగస్థలం తర్వాత, నమస్తే శేఖర్ అన్న, 2018 రంగస్థలం తర్వాత ఇప్పుడు గేమ్ చేంజర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఇచ్చి పడేసిన మూవీ అయితే చాలా బాగుంది. ఇది ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా. జై గేమ్ చేంజర్.